హలో వ్యూయర్స్, ఐఎమ్ డాక్టర్ ప్రదీప్ రాచకొండ. నేను సీనియర్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్. ఐ స్పెషలైజ్ ఇన్ మినిమలీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ. టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ హార్ట్ స్టెంట్స్. హార్ట్ స్టెంట్ అనేది ఓపెన్ హార్ట్ సర్జరీను ఒకటేనా వేరా? ఇప్పుడు చాలా వరకు పేషెంట్స్ నేను సర్జరీ చేయించుకున్నా అంటారు. ఏ సర్జరీ అంటే హార్ట్ సర్జరీ అంటే స్టెంట్లు పెట్టించుకున్నా అంటారు. సో హార్ట్ స్టెంట్ అంటే ఏంటి, ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఏంటి, రెండు ఒకటేనా లేదా దానికి ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నాయా, దాని గురించి చెప్తాను. ఇప్పుడు మన గుండెని చుట్టూ ఉన్న రక్తనాళంలో బ్లాకేజెస్ కానీ నారోయింగ్ జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ రక్తనాళం వచ్చి గుండెలో ఉన్న కండరాలకి రక్తం అందిస్తుంది. ఆ రక్తమే ఆహారం ఆ కండరానికి, ఆ న్యూట్రిషన్. ఆ రక్తం అందించినప్పుడే ఆ కండరాలు కంటిన్యూస్గా పనిచేయచ్చు, లైఫ్ లాంగ్ పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ రక్తం అందించే రక్తనాళంలో నారోయింగ్ అయ్యిందనుకోండి, 80%, 90% బ్లాక్స్, 70% రకరకాలుగా బ్లాక్స్ రకరకాల లొకేషన్లో రావచ్చు. ఆ బ్లాక్స్ వచ్చి కాల్షియము, కొలెస్ట్రాల్ ఇవన్నీ డిపాజిట్ అయ్యి నారోయింగ్ అవుతుంది. ఇప్పుడు స్టెంటింగ్ అనేది ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ చేసే ప్రొసీజర్. కార్డియాలజిస్టు మన చేతి నుంచి కానీ తొడ నుంచి కానీ వైర్స్ గుండె దాకా పంపించి, ఆ స్టెంట్ అనేది సిలిండ్రికల్గా ఉంటుంది, మెటల్. ఆ మెటల్ని రక్తనాళం లోపల ఆ బ్లాక్స్ ఎక్కడున్నాయో అక్కడ ఆ మెటల్ని పెట్టి బలూన్తో డైలేట్ చేస్తారు. అప్పుడు ఆ నేరో అయిన రక్తనాళం అక్కడ స్పేస్ వస్తుంది. బలూన్తో డైలేట్ చేసినప్పుడు ఆ స్టెంట్ ఎక్స్పాండ్ అయ్యి ఆ బ్లాక్స్ తగ్గించి రక్తం మళ్ళీ నార్మల్గా అందేలా చేస్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ స్టెంటింగ్. ఇట్ ఈస్ డన్ బై ఏ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ చేస్తారు. ఇప్పుడు బైపాస్ అనేది కొంచెం డిఫరెంట్. బైపాస్ ఏం చేస్తామంటే, ఇప్పుడు కాలు నుంచి కానీ ఈ చెస్ట్ లోపల నుంచి నరం తీసుకొని ఇప్పుడు ఆ రక్తనాళంలో ఎక్కడ బ్లాక్ ఉందో ఆ బ్లాక్ని దాటి కొత్త రక్తనాళం మనం అటాచ్ చేస్తాం స్టిచెస్తో. సో ఆ బ్లాక్స్ దాటి కొత్త రక్తం బైపాస్ అయ్యి వెళ్తుంది. సో అది వచ్చి ఓపెన్ హార్ట్ సర్జరీ అంటాము. ఇప్పుడు ఆ ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది ఈజ్ డన్ బై ఏ కార్డియోథొరాసిక్ సర్జన్. ఇప్పుడు అది మామూలుగా చెస్ట్ మధ్యలో పెద్ద కోతతో చేయొచ్చు. ఈ మధ్య లేటెస్ట్గా మనకు చెస్ట్కి సైడ్లో కూడా చిన్న ఇన్సిషన్లో మినిమలీ ఇన్వేసివ్ అంటాము, ఆ కీ హోల్ హార్ట్ సర్జరీ అంటాం. ఇప్పుడు ఆ ఫుల్ బోన్ కట్ చేయకుండా ఈ సైడ్లోనే వెళ్ళి కూడా ఆ సేమ్ ప్రొసీజర్ బైపాస్ అనేది చేయగలుగుతాము. సో ఈ రెండింటినీ ఓపెన్ హార్ట్ సర్జరీ అంటాం. మనం సైడ్లో చేసిన పెద్ద కట్ చేసిన ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది. సో బైపాస్ అనేది ఇస్ డన్ బై కార్డియోథొరాసిక్ సర్జన్ అన్నమాట. అదే స్టెంటింగ్ అనేది కార్డియాలజిస్టు వైర్స్ పంపించి చేసేది స్టెంటింగ్. సో రెండిటికి డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు స్టెంటింగ్ మంచిదా, ఓపెన్ హార్ట్ సర్జరీ మంచిదా? ఇట్ డిపెండ్స్ ఆన్ ది నెంబర్ ఆఫ్ బ్లాక్స్. ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇప్పుడు పేషెంట్స్కి వేరే ఏమన్నా కండిషన్స్ ఉన్నాయా, ఇప్పుడు షుగర్ ఉంది, బీపీ ఉంది, లేక కిడ్నీ ప్రాబ్లం ఉంది, దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఒక పేషెంట్కి ఒకే ఒక బ్లాక్ ఉంది, లేదా మేబీ 2 బ్లాక్సే ఉన్నాయి, వేరెక్కడా బ్లాక్స్ లేవు, వేరే ఇష్యూస్ లేదు, షుగర్ లేదు, బీపీ లేదన్నప్పుడు వాళ్ళు స్టెంట్ పెట్టుకోవటం ఇస్ అ గుడ్ ఆప్షన్. ఇప్పుడు అదే పేషెంట్స్కి వచ్చి మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి. ఇప్పుడు హార్ట్ చుట్టూ మేజర్గా 3 రక్తనాళాలు ఉంటాయి, మిగతా చిన్న రక్తనాళాలు ఉంటాయి. ఇప్పుడు ఈ రక్తనాళం అన్నిట్లో కూడా బ్లాక్స్ ఉన్నాయి. మనకు 1 or 2 స్టెంట్స్ కన్నా ఎక్కువ స్టెంట్స్ అవసరం పడుతుంది. లేదు డయాబెటీస్ ఉంది, బీపీ ఉంది అన్నప్పుడు ఈ బ్లాక్స్ ఎంతకంత స్టెంట్ ఎక్కువ లోపల పెడుతున్నామో అంతకంత స్టెంట్ ఫెయిలియర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ. అలాంటి టైంలో మనకు బైపాస్ ఈజ్ ఎ బెటర్ లాంగ్ టర్మ్ సొల్యూషన్. ఇప్పుడు ట్రిపుల్ వెసల్ డిసీజ్ అంటాము, 3 రక్తనాళంలో బ్లాక్స్, లెఫ్ట్ మెయిన్ డిసీజ్ అంటాము. లెఫ్ట్ మెయిన్ అనేది గుండెకి 70% రక్తనాళం అందించే రక్తనాళం. ఇప్పుడు దాంట్లో బ్లాక్స్ ఉంది అన్నప్పుడు బైపాస్ అనేది నెక్స్ట్ 15 years 20 yearsకి పనిచేసే అంత కెపాసిటీ ఉంది కాబట్టి అది స్టెంట్ కన్నా బెటర్ అవుతుంది. సో మనం పేషెంట్ కండిషన్ బట్టి ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ బ్లాక్స్, వేరే కాంప్లికేషన్స్, ఈ అన్నీ బట్టి ఆ పేషెంట్కి ఏది బెస్ట్ ఆప్షన్ అనేది మనం డిసైడ్ చేయాల్సినది ఉంటుంది. థ్యాంక్ యూ.